అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం. ఈ వారం 22వ పర్ష వయకేల్ అనగా మరియు అతను సమకూర్చెను అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 22వ పర్ష. సెఫర్ షెమోత్ నందు ఇది 10వ పర్ష. 6వ అలియా వాక్య భాగములు. సెఫర్ షెమోత్ అనగా నిర్గమకాండము 37వ అధ్యాయం 17వ వచనం నుండి 29వ వచనం వరకు. 6వ అలియాను గూర్చిన క్లుప్త వివరణ. ఈ అలియా మెనోరా అనగా సువర్ణ దీపవృక్షం మరియు ధూప బలిపీఠం నిర్మాణాన్ని వివరిస్తుంది. అభిషేక తైలం మరియు ధూపము కూడా తయారు చేయబడుతుందని వివరిస్తుంది. అతడు అనగా బెసలేల్ మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రకాండమును దాని కొమ్మను నకిషీ పనిగా చేసెను. దాని కలసములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి. మరియు అతడు దాని 7 ప్రదీపములను దాని కత్తెరను దాని పట్టుకారును దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసెల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు దాని 2 మూలల యందు దాని జవకు దిగువన వాటిని వేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. మరియు అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేలకుని చేత చేయించినని ఈ అలియా వివరిస్తుంది. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోం లెహిత్రోత్.